ఎక్కడున్నా? చిత్తూరు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నామన్నా. ఇంకా అరగంటలో వెళ్తాం. ఇలాగానే ఫోన్ చేస్తాను. తీసుకున్నారా? నా ఎంతో కొంత ఏమన్నానా? సార్ హలో అన్నా, చిత్తూరు చెక్ పోస్ట్ కాడ ఎవరో మనం కార్ మీద బాంబులు వేస్తారట. तो काम हो गया। टाइगर का हुक्म था। बाल सिंह सर, वो बॉक्स लेके आ। ओके सर। धन्यवाद सर। कभी कहीं भी कोई काम होएगा तो बोलना, अपना चलता है हर जगह थोड़ा। हाँ हाँ जरूर। ಧನ್ಯವಾದ సార్ ಎಲ್ಲ ಒಬ್ಬನಿಗೆ పిలుస్తారేంటి సార్? ನಾನು ಅವನಿಗಿಂತ ಫಾಸ್ಟಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ సార్. వీడిని ఇప్పుడే వేసేయమంటారా? చెప్పండి సార్. ಇರು ಮಣಿ, ಅವಸರ ಪಡಬೇಡ. ಎಲ್ಲರಿಗೂ ಟೈಮ್ ಬರ್ತದೆ. ವೆಯ್ಟ್ ಮಾಡು, ವೆಯ್ಟ್ ಮಾಡು. ఇండియాలో ఉన్న ఎంతో మంది రౌడీలు టైగర్ని డిజైన్గా బెదిరించి చూశారు. అవన్నీ చూసి బోరు కొట్టేసింది. అందుకే అప్పుడప్పుడు బాంబులేసి జాలీగా ఆడుకుంటాను. ఏయ్, ఇక్కడ నేనే కింగ్ని. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను ఇష్టానికి అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను. వాటిని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అప్పుడే ఒంటి మీద ఒక గీత లేకుండా బయటికెళ్తావు. అది వదిలేసి ఏదైనా తొత్తర పనులు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి విసిరి పారేస్తాను. వాటిని 30 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు కలిసి లెక్కబెట్టి ఏదెక్కడుండాలో గుర్తించడానికి 10 రోజులు పడుతుంది. అర్థమైందా రాజ్య? నీల్ డౌన్. హుకుం టైగర్ కా హుకుం. అర్థమైందా నువ్వు ఎవరిని చంపడానికి మనుషుల్ని పంపేవో? కారు సౌండ్ వినపడుతుందా? జైలర్ వచ్చింటారు. కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. సికందర్ ఎవరి కోసం మనుషుల్ని పంపించాడు తెలుస్తుంది. ఆయనకి ఎగనెస్ట్ గా ఎవడు రాడు.
వర్మకేమన్నయ్యిందా? సార్ ఒకే ఒక్క కాల్ సార్, టకటక మాట్లాడతా. ఈ ఫోన్ కాల్ మాట్లాడితే నిజంగా మీరు నన్ను వదిలేస్తారు. లాస్ట్ ఛాన్స్ సార్, ఒకే ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్. ఎవరికైనా ఫోన్ చేసుకో. ఇక మీద మీ అబ్బొచ్చినా నిన్ను కాపాడలేడు. నా అబ్బొచ్చినా నన్ను కాపాడలేరని నీ అబ్బ చెప్తున్నాడ్రా. ఏంటో కనుక్కొని చెప్పు. నేను అప్పుడే చెప్పాను కదా సార్, నువ్వు నన్ను ఊరికే వదిలేస్తావని. నాన్న అర్జున్, ఎలా ఉన్నావు అర్జున్? నాన్న ఇప్పుడెక్కడున్నావు అర్జున్? నేను ఇక్కడ ఇప్పుడే కదా చూశారు సార్. ఎక్కడైనా ఉండొచ్చు. మలేషియాలో ఉండొచ్చు, సింగపూర్లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, రష్యాలో కూడా ఉండొచ్చు. సూపర్ దెబ్బ, నేను ఊహించలా. ఏం పవర్. కొంచెం ఉండు, మాట్లాడుకుందాం. అర్థమైందా? ఆడ కూసని మాట్లాడదాం. కూసో. రే పిల్లే, సార్ సార్గా చేయరేరా. కూసో. రే వాళ్ళందరిని గుడి తెరవేంట్రా. ఓకే సార్. ఆ కత్తి కాస్త టేబుల్ మీద పెడతారా సార్? ఏం టూల్ సార్. ఓ నేను నిన్ను చంపను. నేను నిన్ను చంపితే నీ వాళ్ళు నన్ను చంపుతారు. అది నాకు తెలుసు. టైగర్ ముత్తువేల్ పాండియన్. సార్కి ఇట్టంటూ ఫ్లాష్ బ్యాక్ ఉందని ఒక్క పోలీసు కూడా చెప్పలేదు. ఇంకా నయం, నీ కొడుకు పోలీసు అవడం వల్లే ఆన్ని ప్యానాలతో ఉంచాను. ఏదో ఓ రోజు యూస్ అవుతాడనుకున్నా, కానీ నా ప్యానాలనే కాపాడతాడని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలా. అంతా దేవుడి దయ. సరే, అన్నిటినీ మర్చిపోయి నిన్ను క్షమించేస్తాను. నా కొడుకుని నాకు తిరిగిచ్చే. నేను నీ కొడుకుని తిరిగి ఇచ్చేస్తే నెక్స్ట్ సెకండ్ నువ్వు నన్ను వేసేస్తావు. నాకు తెలుసు. నీకు ఇండియా మొత్తం కాంటాక్ట్లు ఉన్నాయని నాకు అంతా తెలుసు. నా కొడుకుని వదిలేరా. నిన్నేం చేయకుండా వదిలిపెడతాను. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వు సారు. రే పిల్లే, సార్ అంతవరకు మన సాన్ని కొంచెం కూల్ చేయమ్మా. అలాగే సార్. ఏంటో డ్యాన్స్ చేస్తున్నారు. వర్మ సచ్చాడా? వర్మ, గుండ్రా ఇలా కూర్చున్నావు. వర్మతోనే ఆటలా. వర్మకే వెయ్యాలనుకున్నావు లాకు, ఇప్పుడు అయ్యావా సాకు. ఎంజాయ్ డ్యాన్స్. చాలు చాలు, గెట్ అవుట్. సార్, నేను 40 ఏళ్ళుగా ఈ వృత్తిలో ఉన్నాను సార్. చిన్నప్పటి నుంచి ఒక ఆశ. ఆశ అంటే పెద్ద ఆశ, ఒక వస్తువు మీద. అదే నా లైఫ్లో ఉండే టార్గెట్. అదేంటంటే ఆంధ్రాలో ఒక పెద్ద గుడి ఉంది. ఆ గుడిలో దేవుడికి
16th సెంచరీలో ఛత్రపతి శివాజీ ఒక కిరీటాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. 18th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే అది అంత వాల్యూ ఉన్న ఒక యాంటిక్ పీసు. అది నాకు కావాలా? అది నాకు తెచ్చిచ్చి నువ్వు నీ కొడుకుని తీసుకెళ్ళు. రేయ్, దేవుడు సొమ్ము దొంగిలించడం పాపోరా, నాశనం అయిపోతారు. వేరే ఏదైనా అడుగు. ఇదిగో సారు, ఈ సెంటిమెంట్లు ఏమి నాకొద్దు. నాకు కిరీటమే కావాలి. ఏ సమస్య లేదు సారు. టైం తీసుకొని ఆలోచించు. సార్ కొడుకు సారికి దక్కుతాడు, నాకు నా కిరీటం దక్కుతుంది. అదే డీలు. మీరు చాలా రిస్క్ తీసుకున్నారనిపిస్తుంది. కొడుకు ప్రాణాలతో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడని తెలిసి కూడా తనని కాపాడలేకపోతే ఇక నేను తండ్రిని చెప్పుకోవటంలో అర్థమే లేదు. సరే, ఇప్పుడు మీరు ఆ క్రౌన్ గురించి తెలుసుకోవాలి, అంతేగా? మీరు చెప్తున్న ఆ క్రౌన్ ఆంధ్రాలో ఒక గుడిలో ఉంది. ఇప్పటి వరకు దాన్ని దొంగిలించడానికి 10 గ్రూపులు ప్రయత్నించాయి. అలా ప్రయత్నించిన గ్యాంగులు మొత్తం ఇప్పుడు భద్రంగా జైల్లో ఉన్నాయి. అంతా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంచారు. ఇట్స్ ఏ నేషనల్ ట్రెజర్. దాన్ని నేరుగా చూడాలన్నా కూడా ఇండియన్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ తప్ప ఇంకొక 5గురు తలుచుకుంటేనే వీలవుతుంది. ఎవరా 5 మంది? అమితాబ్ బచ్చన్, రతన్ టాటా, సచిన్ టెండూల్కర్, స్వామి గోపీనాథ్ సరస్వతి అండ్ బ్లాస్ట్ మోహన్. ఈ 5 మంది ఆ గుడికి హానరీ ట్రస్టీస్. బ్లాస్ట్ మోహనా? ఆడో పెద్ద కళాకారుడే. అతను నీకు తెలుసా? నాకు మాత్రమే కాదు సార్, ఊరంతా తెలుసు. సినిమాల్లో సీరియస్గా ఉండే కామెడీ పీసు, నిజ జీవితంలో కామెడీగా ఉండే సీరియస్ పీసు. బేసిక్గా ఇన్స్టాగ్రామ్ ఇరిటేషన్. హోప్లెస్ ఫెలో. అతన్ని ఎలా ట్రస్టీగా పెట్టారు? ఎప్పుడూ ఆ ఫ్యామిలీ నుంచి ఒకరి ట్రస్టీగా పెట్టడం ఆనవాయితీ. ఎందుకంటే ఆ గుడి ఉన్న చోట వాళ్ళ కుటుంబ వారసత్వపు చోటని ఒక చరిత్ర ఉంది. నిజానికి అది మామూలు ఫ్యామిలీ కాదు, రాయల్ ఫ్యామిలీ, రాజకుటుంబం. బట్ ఇతను మాత్రం సినిమా పిచ్చితో ఇలా కామెడీ చేస్తున్నాడు. ఇందులో జోక్ ఏంటంటే మిగతా వాళ్ళందరికన్నా బ్లాస్ట్ మోహన్ డీల్ చేయటం బాగా కష్టం. ఏ టైంలో ఏం చేస్తాడో అతనికే తెలీదు.